స్నేహతో అవరాపడానికి నా గ్రామంలో ప్రదర్శన సుభాష్ గారికి నా తల్లిదండ్రులకి ఆశిస్తాను తెలియజేసుకుంటూ ఆత్మీయంగా సాగుతున్నాను. ఈరోజు 28వ శ్లోకం బండ సైన్య రఘోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సకం. అంటే బండ సైన్య రఘోద్యుక్త శక్తి విక్రమహర్షిత అంటే అమ్మవారి యొక్క 64 కోట్ల శక్తి సేన ఈ బండాసురుడి యొక్క చతురంగ బలములన్నింటినీ కూడా వధిస్తున్నది. ఆ వధించడం చూసి అమ్మవారు ఎంతో ఆనందిస్తున్నారు. సముత్సుగా ఆనందం పడిపోతుంది. అమ్మవారు ఎలాగా వీళ్ళ పరాక్రమంతో వాళ్ళ మీద విజృంభించేస్తున్నది. శక్తిసేన అంతా కూడా రాక్షస సైన్యం మీద విజృంభిస్తూ ఉంటే అది చూస్తూ అమ్మ ఆనందపడుతుంది. రెండవది నిత్య పరాక్రమతోవ నిరీక్షణ సముత్సుక అంటే నిత్యా దేవతలైన 15 మంది తిథి దేవతలు. ఈ 15 మంది తిథి దేవతలు నిత్యా దేవతలను ఎలా విజృంభిస్తున్నారంటే దహనకామని అనిత్య దేవతలు. ఆ అనిత్య దేవతల మీద విజృంభించి వాళ్ళని చంపుతున్నారట. ఆ విజృంభణ చూడడానికి అమ్మ ఉత్సాహపడిపోతున్నదట. అంతలా వాళ్ళు విజృంభిస్తుంటే వాళ్ళు చంపుతూ ఉంటే అది చూడడానికి అమ్మవారు ఉత్సాహపడిపోతుందట. అంత పరాక్రమవంతంగా వాళ్ళు విజృంభిస్తున్నారు అని అర్థం. బండపుత్ర వధోయుక్త బాల విక్రమనందిత మంత్రిణ్యాంబ విరచిత విషంగ వదతోషిత. బండపుత్ర వధోయుక్త బాల విక్రమనందిత. ముందు శ్లోకంలో బండ సైన్య వధోయుక్త శక్తి విక్రమ సైన్యాన్ని అక్కడ చెప్పు. ఇక్కడ బండపుత్ర వధోయుక్త బాల విక్రమనందిత అంటే పుత్రులు. బండాసురుడు యొక్క 30 మంది పుత్రులు, చతుర్బాహు మొదలు ఉపమయుడు వరకు మొత్తం 30 మంది పుత్రులను లలితాదేవి యొక్క కుమార్తె అయిన బాలా త్రిపుర సుందరి. ఆమె వయసు 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల వయసున్న బాలా త్రిపుర సుందరి ఈ బండాసురుని యొక్క 30 మంది కుమారులను చంపింది. అది చూసి బాలా త్రిపుర సుందరి యొక్క పరాక్రమం చూసి అమ్మ చాలా ఆనందపడ్డదట. ఆమె అంత పరాక్రమంతో 30 మంది కొడుకుల్ని కూడా బండాసురుని కొడుకుల్ని చంపింది. మంత్రిణ్యాంబ విరచిత విషంగా వదతోషిత. మంత్రిని ఎవరు? శ్యామలాదేవి. ఆ శ్యామలాదేవి చేత చేయబడిన విషంగా వదని చూసి అమ్మ సంతోషించింది. శ్యామలాదేవి జ్ఞానస్వరూపం. ఆమెకి మంత్రిగా ఇచ్చారు. ఈ విషంగుడు ఎవరు? బండాసురుని యొక్క సోదరుడు. ఆ బండాసురుని యొక్క సోదరుడిని శ్యామలాదేవి వీరోచితంగా పోరాడిందట. ఆ వీరోచితమైన ఆమె పరాక్రమం వలన ఏంటది ఆ పరాక్రమవంతమైన ఆమె శక్తి, ఆవిడ అసలే ఇది జ్ఞానశక్తి కలిగింది. ఆమె శక్తితో ఆయన్ని చంపుతుంటే అవి చూసి ఆనందపడిపోయిందట అమ్మ. ఎవరు వాడు మహాశక్తి. బండాసురుడి నుంచి పుట్టినవాడు కదా విషంగుడు విశుద్ధుడు. ఆ వాడు కూడా మహాశక్తివంతుడు. అంత శక్తివంతమైన వాడిని శ్యామలాదేవి ఎంతో వీరోచితంగా పోరాడి చంపింది. అమ్మ ఎంతో ఆనందించినది. తర్వాత విచిత్ర ప్రాణ హరణ వారాహి బీజనందిత కామేశ్వర మృగాలోల కల్పిత శ్రీ గణేశ్వర. విచిత్ర ప్రాణ హరణ వారాహి బీజనందిత. ఈ విశుక్రుడు అనే రాక్షసుని వారాహిదేవి వధించింది. ఈ విశుక్రుడు ఎవరు? బండాసురుడి యొక్క ఇంకొక సోదరుడు. విషంగుడు ఒకడైతే ఈ విశుక్రుడు ఇంకొక సోదరుడు. వీళ్ళని వారాహిదేవి చంపింది. ఆ వారాహిదేవి అసలే మహా దుష్ట శక్తి నాశనం చేసే శక్తి అమ్మవారి. అమ్మవారి యొక్క ఆ వీరోచితమైన పోరాటం చూసి తల్లి ఎంతో ఆనందించినది. కామేశ్వర ముఖాలోల కల్పిత శ్రీ గణేశ్వర అంటే ఈ విశుక్రుడు వారాహిదేవి చంపిన విశుక్రుడు అమ్మవారు చంపక ముందు ఏం చేశాడంటే
యుద్ధ రంగంలోని చెప్పాను కదా, అది 100 యోజనాలు దాటి పెద్ద స్థలం, 100 యోజనాలు దాటి ఉన్న స్థలంలోని వీడు జయ విఘ్న యంత్రంని పడేశాడు. ఎందుకు? వీరు వీరోచితంగా పోరాడేస్తున్నారు కాబట్టి ఆ యంత్రం ఆయన జయ విఘ్న యంత్రం అని ఈ విసుక్కుడు పడేశాడు. పడడం వలన ఆ ప్రభావం శక్తిసేన మీద చూపించింది. ఆ యంత్రం యొక్క ప్రభావం శక్తిసేన మీద చూపించినప్పుడు అమ్మవారు కామేశ్వరుడు అంటే పరమేశ్వరుడు వైపు చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వారు అమ్మవారు. పరమేశ్వరుడు కూడా అమ్మవారి వైపు చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వారు. వాళ్ళ ఇద్దరి మొక్క చంద్ర కిరణములు కలయిక వల్ల గణేశుడు ఉద్భవించాడు. ఇద్దరు ఒకనొక మొహాలు చూసుకొని ఒక చిన్న చిరునవ్వు నవ్వితే వాళ్ళ ముఖ చంద్ర కిరణములు ఈ రెండు కలవడం వలన గణేశుడు ఉద్భవించి వచ్చాడు. దాని అర్థం అది. మహాగణేశ నిర్విఘ్న విఘ్నయంత్ర ప్రహర్షిత బండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యర్షవర్షిణి. మహాగణేశ నిర్విఘ్న విఘ్నయంత్ర ప్రహర్షిత అంటే ఈ రాక్షసుడు ప్రయోగించిన ఆ విఘ్న యంత్రమును గణేశుడు భస్మం చేశాడు. భస్మం చేయగానే అమ్మవారు అమితానందములు పొందెను. మహాగణేశ నిర్విఘ్న భస్మం చేశాడు. మహాగణేశ నిర్విఘ్న విఘ్నయంత్ర పంచుట. ఆ విఘ్నయంత్రాన్ని ఆయన భస్మం చేయగానే అమ్మవారు అమితానందమును పొందెను. బండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. బండాసురుడు ఇప్పుడు ఏంటయ్యాడు? సర్వం కోల్పోయాడు. సోదరులు మరణించారు, కుమారుడు మరణించారు, సైన్యాధ్యక్షులు మరణించారు, సైన్యం సగం పోయింది, కొద్ది సైన్యమే మిగిలింది. ఇప్పుడు యుద్ధ రంగంలో బండాసురుడు ప్రవేశించాడు. ఇప్పుడు యుద్ధ రంగంలో బండాసురుడు ప్రవేశించి అమ్మవారి మీద అస్త్రశస్త్రాలు ఉపయోగించడం. దానికి ప్రతికూలంగా అమ్మవారు అస్త్రములను వర్షం వలె కురిపించినది. అస్త్రశస్త్రాలు వాడు వదులుతుంటే ప్రతికూలమైంది. అంటే మనకి పాత సినిమాలు ఎగ్జాంపుల్ చెప్తా సరదాగా. సర్పం వదిలేరు అనుకోండి, మూవీస్ వస్తుంది. అగ్ని వచ్చింది అనుకో, నీరు వస్తుంది. అలా ప్రతికూలం దాన్ని ఆపడానికి. అలాగా ఆయన అన్ని శస్త్రాలు వదులుతుంటే వాటి ఇటు నుంచి ఈమె కూడా ప్రతికూలమైనవి పంపించి వర్షంలాగా అమ్మవారు కురిపిస్తున్నారు. అది అర్థం. ఇక్కడి నుంచి యుద్ధం ఇద్దరికి మొదలయ్యి అవుతుంది. మిగతా 2 శ్లోకాలు కలుపుతాయి. అక్కడి నుంచి అంత జ్ఞానం చాలా చిన్న నీవు కదా చెప్తున్నాం. ఈర్ష ద్వేష ఈ 2 అక్క చెల్లెలు పక్కనే ఉంటాయి. ఈ 2 లోపల చిన్నగా మొదలై తర్వాత కోట కట్టేస్తారు. ముందు మొదలైనప్పుడు చిన్నదే. ఎక్కడి నుంచి మొదలవుతుంది? అసలు పిల్లల్లో చిన్నప్పటి నుంచి మొదలవుతుంటుంది. అక్కడే దాన్ని ఆపితే వాడి జీవితంలో బాగుపడతాడు. లేదా వాళ్ళకి పెరిగి అది తల్లి దగ్గరకు వస్తాడు. అమ్మ వాడి దగ్గర అది ఉంది, నా దగ్గర లేదు అన్నప్పుడు అక్కడే తల్లి ఆపింది అనుకో పర్వాలేదు. ఆగిపోయింది అంతేరా వాళ్ళు అలాగే అన్నావా, వాళ్ళు కూడా అది పెరిగిపోదు. చాలా కుటుంబాలు ఇప్పుడు అలాగే పోతున్నాయి. తల్లికి ద్వేషం, తండ్రికి ద్వేషం, పిల్లలకి అదే ద్వేషం వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కథ ప్రకారం మనం ఈ కథ విన్న తర్వాత పిల్లలకి అది నప్పాలి. అసూయ ఎలా ఉంటుంది అసలు? ఈర్ష ద్వేషం అనేది. 2 స్నేహితులు వీళ్ళు ఉండేవారు ఒక చిన్న గ్రామంలో. తర్వాత వలసగా ఇంకో ఊరు వచ్చేసి వాడు 2 ఎకరాలు వీడు 2 ఎకరాలు కొనుక్కున్నారు. 2 స్నేహితులే మళ్ళీ కొనుక్కున్నారు, పొలం దున్నుకుంటున్నారు. అందులో ఒకడు కష్టపడే మనస్తత్వం ఉన్నవాడు, కొంచెం తెలివైనాడు. ఆ 2 ఎకరాలు వచ్చిన డబ్బుతో చిన్న వ్యాపారం, అంటే ధాన్యం వ్యాపారం, ఏదో మిషన్ పెట్టుకుంటారు కదా, అలా ఏదో కష్టపడి సంపాదించి వీడి మీద వాడు కొంచెం ఎదిగాడు. వీడు ఎప్పుడు అనేవాడట, నువ్వు నయ్యురా చక్కగా, నువ్వు ఇద్దరం ఒకేలా బయలుదేరినా నువ్వు పైకి వెళ్తున్నావు చక్కగా. అంటే దానిదే ముందర అంత భగవంతుడి దయ. అతను బాగానే ఉన్నాడు. ఇతనికి మాత్రం లోపల ఇద్దరం ఒకేలా మొదలయ్యాక ఇద్దరం 2 ఎకరాలే కొనుక్కొని మొదలయ్యాను. నేను ఇక్కడే ఉండిపోయాను, నాకు సంతానం ఎక్కువ, ఇది ఎక్కువ, నేను ఇక్కడే ఉండిపోయాను. వాడు మాత్రం ముందుకి వెళ్ళిపోతున్నాడు. అది లోపల పెరిగిపోతుంది. అవతల వ్యక్తి మాత్రం కష్టపడుతున్నాడు, తెస్తున్నాడు, తింటున్నాడు, కుటుంబం. అంటే ఐశ్వర్యం పూర్తిగా వచ్చేసింది కాదు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, అప్పు లేదు. కొద్దిగా ధనంతో హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు. ఈయనకు మాత్రం కష్టపడుతూనే ఉన్నాడు. ఆ వచ్చిన దాంట్లో తిండి, గదో గంజో ఏదో అలాగే వెళ్ళిపోతుంది. వీడికి
దీనికి వెళ్తుంది తక్కువ, ఆయనకి బాగుంది, మహా బాగుంది. ఈ ద్వేషం పెరిగిపోయి ఎప్పుడు ఆ లోపల వాడు పెరిగిపోతున్నాడు. అసలు వాడు ఎందుకు పెరుగుతున్నాడో వీడు తెలుసుకోలేకపోతున్నాడు. వాడు పెరిగిపోతున్నాడు ఒక కారణమే చూస్తున్నాడు. ఆ తర్వాత ఆయనకి ఈ వ్యాపారం చేస్తూ దైవ చింతన మొదలైపోయిన తర్వాత రోజు ఆలయంకి మొదలైంది. ఆలయంకి వెళ్తున్న దగ్గర వీడు రోజు దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు, దేవుడిని కాకా పట్టేస్తున్నాడు. వీడికి వస్తుంది చాలట్లేదు, వీడు దేవుడు కాకా పట్టడం మొదలుపెట్టాడు. రోజు గుడికి వెళ్ళిపోతున్నాడు. సో అతను రోజు ఆలయంకి వెళ్తాడు. ఆయన దైవ చింతన కోసమే వెళ్తున్నాడు. భగవంతుడి వైపు మనస్సు మళ్ళీ ఉంది. ఎందుకంటే సంపాదించాడు, పిల్లలు బాగుంది, కడుపు తిండికి వెళ్తుంది, తృప్తి వచ్చింది. భగవంతుడి మీద చింతన మొదలై వెళ్తున్నాడు. ఈయనకు మాత్రం ఏముంది, వాడి మీదే దృష్టి కాబట్టి రోజు భగవంతుడిని కాకా పట్టేస్తున్నాడు. వీడికి వచ్చింది చాలంటే వెళ్ళిపోతాడు. పోనీ వీడు వెళ్తాడా అంటే అంటాడు, నాకు ఎక్కడ అవుద్ది, ఈ గొడ్లు ఈ పొలము దీంతోనే అయిపోద్ది, దాడికంటే అన్నీ తీరిపోయి నాకేటవుద్ది అని అంటున్నాడు. కానీ ఆ గుడికి వెళ్ళట్లేదు. ఈయన కొన్ని రోజులకి ఇంకా భగవంతుడి చింతన పెరిగిన తర్వాత భార్య పిల్లలు చెప్పాడు, నేను తపస్సు చేసుకోవడం చెప్పాడు, ధ్యానం చేసుకుంటా వెళ్ళి అని అన్నారు. వాళ్ళు కూడా వీళ్ళు చింతన చూశారు. భగవంతుడి మీద వీళ్ళకి బాగా ఇష్టం చూసి, సరే మీరు వెళ్ళి చేసుకోండి, వ్యాపారం అదే పిల్లవాడు అందుకున్నాడు కదా, వాడు చూసుకుంటాడని భార్య. ఇప్పుడు ఈ విషయం తెలిసింది. వాడు ధ్యానానికి వెళ్ళిపోతాడు. ఇంకేటి పొందడానికో, ఏదో పొందడానికి ధ్యానానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నేను పొందాలి అది. వాడు కొడుకుని పిలిచాడు, వేరే ఈ గొడ్లు పొలం అన్నీ నువ్వు చూసుకో, నేను కూడా ధ్యానం చేయడానికి వెళ్ళిపోతాను. అతనితో వెళ్ళాడు. నది కవతల అతను ఇద్దరు కూర్చొని చేశాడు. ఆయన చాలా బాగా చేస్తున్నాడు. వీడి మధ్యలో ఇలా కళ్ళు తెలిసి చూస్తున్నాడు, చేస్తున్నాడా లేదా, మళ్ళీ కళ్ళు మూసేస్తున్నాడు, మళ్ళీ కొంచెంసేపు మళ్ళీ లెగిసి చూస్తున్నాడు, ఉన్నాడా లేదా, చేస్తున్నాడు. వీడి ధ్యానం అంతా ఇదే. ఆయన చాలా బాగా ధ్యానం. ఈ భగవంతుడు నిజంగానే ఆయనకి వచ్చి కనబడి నాయన ఏం కావాలి, నిజంగా గొప్ప వరాన్ని కోరాడు. స్వామి, ఈ 2 కళ్ళు ఈరోజు నేను చూస్తా, నా జన్మ ధన్యమైపోయింది. ఇవి లేక కనీసం నిన్ను అంటే విగ్రహ రూపం కూడా చూడలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నాకు ఒక్క కన్ను చాలు ఈ ప్రపంచాన్ని చూడడానికి. ఈ కన్ను లేని వాడికి నా కన్ను ఇచ్చేయండి చాలని కోరాడు ఇతను. కన్ను లేని వాడికి ఒక్కరికి నాకు ఈ కన్ను చాలు, నిన్ను చూస్తాను, మిగతా ప్రపంచాన్ని ఒక్క కన్నుతో నేను చూసుకుంటా, నాకు మరి అవసరం లేదు 2 కళ్ళు, నా కన్నుని ఎవరికైనా ఇవ్వండి. భగవంతుడు చాలా ఆనందించాడు. నాయన నీకు కోరుకోకుండా బయట వాళ్ళ కోసం కోరావు కాబట్టి ఎవరైతే నన్ను భక్తితో ప్రార్థిస్తాను వాళ్ళకి కన్ను చెప్తాడు. కన్ను ఒకటి కనబడకుండా అయిపోయింది. ఆయన వెళ్ళిపోయాడు. అన్నట్టు ఈయన చూశాడు, భగవంతుడు వచ్చి ఏదో ఇచ్చాడు కాబట్టి నేను ఇక్కడి నుంచి గట్టిగా చేస్తే కంపల్సరీ భగవంతుడు వస్తాడని తెలుసుకున్నాడు. ఇప్పుడు సాధన చేయడం మొదలుపెట్టాడు. చేశాడు, చాలా గట్టిగా సాధన చేశాడు. నిజంగా భగవంతుడు రాగా తప్పలేదు, వచ్చాడు. భగవంతుడు వచ్చి ఎదురుగా కూర్చున్నాడు. నాయన ఏం కావాలి స్వామి, ఆ ఏరు అవతల నది అవతల ఉన్నవాడికి నీవు ఎంత ఇచ్చావో దాని డబల్ నాకు ఇయ్యాలి, వాడికి ఏమి ఇచ్చావో దాని డబల్ నాకు ఇయ్యని అడిగాడు. వాడు ఖచ్చితంగా ఆ 2 ఎకరాలు 15 ఎకరాలు చేసుకున్నాడు. ఆ 15 150 చేయమని అడిగి ఉంటాడు నిన్ను, కాబట్టి నాకు డబల్ నువ్వు అనగానే 2 కళ్ళు పోయాయి. స్వామి కళ్ళు పోగొట్టేవాడు. ఆయన ఒక కళ్ళు తీయమని అడిగాడు, నువ్వు డబల్ అడిగా 2 కళ్ళు తీసేసాను. అయిపోయి బోరమని ఆడడం మొదలుపెట్టాడు. భగవంతుడు చెప్పాడు, ఆయన తన కోసం కోరుకోలేదు, మీకు స్వార్థం ఈర్ష్యాద్వేషం కష్టపడి ఆయన పైకి వచ్చాడు. ఏనాడు కూర్చొని వచ్చిన సమయం ఇద్దరు ఒకేసారి 2 ఎకరాలు కొన్నా ఆయన డబ్బు జాగ్రత్త చేసుకోవడం తెలిసింది, దాన్ని వ్యాపారం మీద పెట్టడం తెలిసింది, దాన్ని నడిపించుకోవడం తెలిసి జీవితంలో కష్టపడి పైకి వచ్చాడు. నీకు అది తెలియలేదు, నువ్వు డబ్బు ఎలా నిలబెట్టుకోవాలో నీకు తెలియలేదు, వ్యాపారం ఎలా చేయాలి అంటే నీకు చేత కాలేదు, అతనికి చేతనయ్యింది. నీకు చేత కానిది అతని చేతనే సంపాదిస్తూ నువ్వు ఈర్ష్య పెట్టుకొని కొనుక్కున్నావు. నువ్వు చేసిన ఈ ధ్యానం చేసే చూడు, ఈ ప్రతిఫలం వల్ల నా దర్శనం అయ్యింది, అంతవరకే. నువ్వు ఈ లోకాన్ని చూడలో వెళ్ళిపోగలవు, ఇంకేం చేసేలేదు. అక్కడ జ్ఞానోదయం అయ్యింది. అంతవరకు ఉన్నదల్లా మాయ పటాపంచలు అయ్యింది. ఆ గుడ్డిలాగా దేపుకొని ఇంటికి వచ్చి బాధపడుతున్నాడు. ఈ స్నేహితుడికి ఇదంతా తెలిసింది. అయ్యో ఎంత తప్పు చేశావురా, అలాంటి వరం అడుగుతావా అని చెప్పి ఆ రోజు నుంచి ఈయన మళ్ళీ భగవంతుడిని ఆరాధించడం ప్రార్థించడం మొదలుపెట్టాడు. తండ్రి, నా ఒక్క కన్ను ఉన్నది కదా, అది వాడికి ప్రసాదించు, నా స్నేహితుడికి ఇవ్వని చెప్పి ఆయన రోజు
ఆ భగవంతుడిని ప్రార్థించడం మొదలుపెట్టాడు. అలా ప్రార్థించకుండా ఈయనకు ఒక కన్ను కనబడడం మొదలయ్యి, కన్ను కనబడగానే వచ్చాడు స్నేహితుడు, నా కన్ను కనబడుతుంది, నీకోసమే రోజు భగవంతుడిని అడుగుతున్నానరా, ఆ కన్ను నీకిమ్మని అడిగాను, భగవంతుడు కరుణించి నీకు ఈరోజు నా కన్ను ప్రసాదించాడు అని. అప్పుడు కళ్ళు ఆ జ్ఞానం, ఎంత తప్పు చేశాను, నేను ఈర్ష్య పెంచుకున్నాను, నేను ద్వేషం పెంచుకున్నాను, నా స్నేహితుడికి మాత్రం నా మీద ఈర్ష్య కానీ ద్వేషం కానీ లేదు, అదే ప్రేమతత్వంతో అలాగే ఉన్నాడు, ఎంత తప్పు చేశాను నేనని అప్పుడు జ్ఞానోదయం అయింది. చూడండి ఎంత అద్భుతమైన కథ. ఈర్ష్య ద్వేషం అది ఎలాగ కోటలాగా లోపల పాతుకొని పెరిగిపోతుంది. చిన్నదే మొదలవుతుంది ముందు, ఆ చిన్నది అక్కడే తుంచేసామా పర్వాలేదు, తుంచకంట పెంచుకుంటూ ఆజ్యం పోసుకొని వెళ్ళామా ఎవరు పోయారు, పెంచుకున్నవాడే పోయాడు, అవతల వాడు బాగానే ఉంటాడు, ఏమీ అవ్వదు. ఎందుకంటే ఆయనకి ఏమీ లేదు, ఆయన స్వచ్ఛంగా ఉన్నాడు. నీలోనే విషాన్ని నువ్వే పెంచుకున్నావు, ఆ విషం నిన్నే దహించి వేసేసింది. ఈ కథలో అంత నీతుంది. కాబట్టి ఎప్పుడైనా ఎవరి మీదైనా ఈర్ష్య కలిగేటప్పుడు ఒక్క నిమిషం ఆలోచించాలి. వాళ్ళు ఆ స్థితికి వెళ్ళారంటే గత జన్మలు అసలు మన పెద్దవాళ్ళు కూడా అప్పుడు చెప్పేవారు, పుణ్యం కొద్ది పురుషులు దానం కొద్ది పిల్లలు. అంత మంచి భర్త దొరికాడు, వాళ్ళకేట అంత ఐశ్వర్యం వచ్చింది, అమెరికా సంబంధం కుదిరిపోయింది, కొడుకు అక్కడికి వెళ్ళిపోయాడు, వాళ్ళకి అంటే ఒకళ్ళు గింజిపోతాడు. వాళ్ళు చేసుకున్న పుణ్యం ప్రకారం వాళ్ళకి అవన్నీ వస్తున్నాయి, నువ్వు చేసుకున్న దాన్ని బట్టి నీకు వస్తుంది. ఈ పెద్దవాళ్ళు ఒకప్పుడు ఇలాంటి మాటలు చెప్పేవారు మనకి, ఇప్పుడు చెప్పిన వాళ్ళు లేరు. అది మనం చేసుకున్న పుణ్యం బట్టే మనకు భర్త వస్తాడు. మనం చేస్తాం, పిల్లలు పుడతారు ఒకటి రుణం ప్రకారం అండి, వాళ్ళ రుణం తీసి ఇంకోటి శత్రువులు కూడా పిల్లలు కింద పుడతారు. ఆ కర్మను అనుభవించాలి. చాలామంది ఏడ్చి ఏం పాపం చేస్తావు, ఇలాంటి వాడు నా కొడుకుని పుట్టాడు అడితే చచ్చిపోతున్నానంటే నువ్వు కర్మ చేసావమ్మా, చేసావు నువ్వు కర్మ. గత జన్మల్లో ఏదో ఒక జన్మలో నువ్వు వాడిని బాధ పెట్టావు, ఇప్పుడు వాడు బాధ పెట్టే తీరుతాడు నిన్ను, అది అనుభవించాలి, తప్పదు. ఆదికి చూడు ఎంత కొడుకు తల్లిదండ్రులు చెప్పినట్టు విన్నాడంటే వాళ్ళు పుణ్యం చేశారు. అందుకే ఆ చెప్పు చేతల్లో ఉన్న కొడుకు పుట్టాడు చెప్పినట్టుగానే. ఇక నువ్వు గింజుకుంటే కాదు, వీడు మార్చడానికి ప్రయత్నం చేసుకున్నావు. వాళ్ళని చూస్తూ నువ్వు కూర్చుంటే ఏడుస్తే ఏమీ రాదు. వీడికో 4 మాటలు చెప్పైనా మార్చుకునేటట్టు చూడాలి. వాడు ఎంతకీ మారదు, ఈ కర్మ అనుభవించేయాల్సింది. అది మన సొసైటీలో వెళ్ళేటప్పుడు, సమాజంలో ఉండేటప్పుడు మన పని ఏంటి, మనం ఈ భూమి మీద దేనికి వచ్చాము, ఈ కర్మలు అనుభవించాలి, ఆ కర్మలు అనుభవించేద్దాము, భగవంతుడిని నమ్ముకుందాము. భగవంతుడి పక్కన ఉంటే ఎన్నోసార్లు చెప్పాను, నమ్ముకున్న భగవంతుడు ఉంటే గొడ్డలి దెబ్బ చిన్నదాంతో పోతుంది, అంత పెద్ద పడాల్సిన చిన్న గోటుతోనే తీసి పడేసారు. ఆయన నమ్మాలి, అదొక్కటి చేసుకొని వెళ్ళిపోతాయి. జీవితంలో భగవంతుడు మాత్రం ఎన్ని వచ్చినా విడిచిపెట్టకండి. ఆ భగవత్ కథ ఇంకొక రేపు చెప్పుకొని అద్భుతం ఉంటుంది. ఆయన మాత్రం మనం విడిచిపెట్టుంటే. జై గురుదేవ్. శివానంద లహరి 25వ శ్లోకం అండి. గౌరీ ప్రియ బ్రహ్మాది దేవతలు స్తోత్రాలు చేస్తూ ఉండగా, మహర్షులు జయ జయ ధ్వానాలు కావిస్తుండగా, ప్రథమ గణాలు ఆడుతూ పాడుతూ ఉండగా, సొంపుగా ఉన్న వృషభం యొక్క మూపురం మీద ఉంటున్న నీలకంఠని పార్వతీదేవిని ఆలింగనం చేసుకోబడిన శరీరం కలవాలిని, త్రినయనుని మృగాన్ని గండ్రగొడ్డల్ని ధరించిన నిన్ను ఎప్పుడూ ధర్మాత్మనవు కదా ఓ భవానీనాథ, నా చరణాలు అతి మృదువైనవి, నీ మనస్సు అత్యంత కఠినమైనది అనే సందేహాన్ని త్యజించుచు స్వామి, కఠినమైన పర్వతం మీదనే కదా నీవు సంచరిస్తున్నావు, కాన ధ్యానంలోనే పరమాత్మ దర్శనం చేసుకుని తరిద్దాం. ధ్యానం చేసి ఆ పరమాత్మని మనము దర్శనం చేసుకుందాం. ధ్యానం అన్నిటికంటే చాలా శక్తివంతమైన ఏంటంటే మా నాన్నగారిది కనుక సాధకుడు ఆ ఇంద్రియములను అన్నిటినీ వశము చేసుకొని సమాహిత చిత్తుడై, అంటే చిత్తమును పరమాత్మ యందు లగ్నము చేసిన వాడై, సమాహిత చిత్తుడంటే మత్పరాయుడై
జ్ఞానములందు కూర్చొనవలెను. జ్ఞానన ఇంద్రియములను వశమున అనుభవించుకున్న వాడిని బుద్ధి స్థిరముగా ఉండును. అయితే ఏమన్నారు ఇక్కడ? కనుక సాధకుడు ఆ ఇంద్రియములు అన్నింటినీ వశమున అనుభవించుకొని, సాధకుడు అంటే ఎవరు? మనమే. సాధకులంటే ఎవరు కాదు, మన గురించి ఇప్పుడు చెప్తున్నారు. ఇంతవరకు స్థితప్రజ్ఞుడి గురించి చెప్పారు. స్థితప్రజ్ఞుడు అంటే సిద్ధిని ఉండేవాడు, మనము సాధకులం. మన కోసం చెప్తున్నారండి ఈ రోజు చూడండి. కనుక సాధకుడు ఆ ఇంద్రియములన్నింటినీ వశమున అనుభవించుకొని, మనం ఇంద్రియాలన్నింటినీ వశం చేసుకొని, అంటే సాధకుడు గురించి శ్రీ సామవేద శర్మ గారు సాధకుడు మంచి బిరుదు ఇచ్చారండి. ఏంటంటే సాధకులను చూసిన, సిద్ధ పురుషులను చూసినా వాళ్ళు చూసిన వాళ్ళ జీవితాలు ధన్యమవుతాయంట. మన సాధకులు అంటే ఎంత ఉన్నత స్థితిలో ఉన్నామో చూడండి. ఆయన బిరుదు ఇచ్చారు మనకి. సాధకులను చూసినా, సిద్ధ పురుషులను చూసినా చూసిన వారి జీవితాలు ధన్యమవుతాయంట. అంటే గుడికి వచ్చి రోజు గంటగా కేటాయించినంత మామూలు విషయం కాదు. అలా వచ్చి నోటీసుకోవాలి, వచ్చి 10 నిమిషాలు అయితే టైం లేదా? చాలా మంది టైం ఉంది, టైం లేదు. గంట సేపు ఫోన్లో మాట్లాడడానికి టైం ఉంటుంది సాయంత్రం. ఇప్పుడు చూడండి, పిల్లలు ఇద్దరున్నా ఒక్కరున్నా అందరూ హాస్టల్లోనే పెడుతున్నారు. భార్య భర్త ఇద్దరే ఉంటున్నారు. టైం ఉందా? గంట సేపు షాప్ చూడడానికి టైం ఉంటుంది. గంట సేపు ఈ ఒడిగమ్మ ఎదుగుమ్మతో మాట్లాడి ఈవిడెలుగన్నది ఈవిడెలుగన్నది, వాడి మీద కూర్చొని ఈవిడెలుగన్నది ఈవిడెలుగన్నది, తర్వాత గొడవలు. దాని తర్వాత ఏముంటాయి? గొడవలు. ఇప్పుడు ఇంకా భర్త గారి ఇంటికి వచ్చి డిబేట్ చేశాను, నీకేది కావాలి. తర్వాత ఈవిడ బ్యాగ్ పట్టుకొని జంప్ కలవాలి. అంటే చెప్పుకోవడానికి చాలా చిన్న విషయం జరుగుతుంది, చాలా పెద్ద జరుగుతుంది. అంటే మనకు టైం లేదా? మనకి టైం ఉంది, కానీ మనకు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలం మనల్ని ఇలా ఇక్కడ తీసుకొస్తుంది. గంటన్నర అంటే మామూలు విషయం కాదు. గంటన్నర వచ్చి మనం సాధన చేస్తున్నాం కాబట్టి షణ్ముఖ శర్మ గారు సాధనలు చూసిన వాళ్ళ జీవితాల్లో ధన్యమవుతాయి అన్నారు. మన ఇంద్రియాలు నిగ్రహించుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాం అంటే ముందు ప్రయత్నం ఉండాలి. ప్రయత్నించుకోవడానికి ప్రయత్నించాలి, ముందు సాధన చేస్తున్నాము. తప్పనిసరిగా మన ప్రయత్నంలో కూడా ప్రయత్నిస్తూనే ఉండాలి. అయితే సాధకుడు ఆ ఇంద్రియం అన్నింటినీ వశమున అందించుకొని సమాహిత చిత్తుడై, సమాహిత చిత్తుడు అంటే చిత్తమును పరమాత్మ యందు లగ్నం చేసిన వాడై. అయితే చాలా మందికి డౌట్ ఉంటుంది, ఇంద్రియాలు ఎప్పుడున్నంతసేపు బాగుంటాయి, ఇంద్రియాలు సరిగ్గా వికారాలన్నీ కలుగుతున్నాయి అనే భావం వస్తుంది. చిన్నగా చెప్తాను. ఒక ఆయన సూర్యోదయం అయిన వెంటనే అంటే 7, 8 ఆ టైంలో తూర్పుకి అంటే కాకుండా పడమరకు తిరిగి నడుస్తూ ఉంటుంది. పడమరకు తిరిగి నడుస్తూ ఉంటే మన ఎక్కడ పడుతుంది? ఎదురుగా పడుతుంది. ఎదురుగా పడుతుంది కదా. ఆయన ఇదే నాటకం ముందెళ్ళిపోతుంది, ఇది గుడ్డు లేదా అని చెప్పేసి పాపించుకుంటాడు. ఆయన వెనక్కి వెళ్తాడు, కక్క కొడతాడు, అయినా వెనక్కి వెళ్తాడు. పాము తీర్చుకుంటాడు, వెనక్కి వెళ్తాడు, కక్క కొడతాడు, వెనక్కి వెళ్తాడు, మట్టి మోస్తాడు, మట్టి వస్తే వెళ్తుందా వెనక్కి వెళ్తాడు. ఒక్కసారి పడవ నుంచి తూర్పు తిరిగాడు. తిరిగి వెంటనే ఆయన ఏడేమవుతుంది? వెనక్కి వెళ్ళిపోతాడు. అలాగే సూర్యుడే భగవానుడు. భగవంతుని యందు విశ్వాసం కలిగి భగవంతుని యొక్క శరణాగతి పొందిన వారికి ఆ ఇంద్రియం కావాల్సింది ఏంటంటే భగవంతుని యందు చిత్తమును పరమాత్మ యందు లగ్నం చేయాలి. ఎప్పుడైతే లగ్నం చేశామో ఆ ఇంద్రియాలు మనం ఏమి చేయవు. ఎందుకో తెలిసి ఎప్పుడు చెప్పుకుంటే గుడికి రావాలంటే మనం ఎన్ని గంటల నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పండి? 4 నుంచి వంట చేయాలి, ఎవరికి ఏం కావాలి అన్నీ రెడీ చేయాలి. మనకి ఇంకొక విషయం ఉండదు, ఎవరితో ఊరకనే ఆమె మీద ఏదో చెప్పే మాట్లాడే చేస్తుండదు, ఎవరు మాట్లాడుతుంటే వినే చేస్తుండదు. అంటే పన్ను పని చేయట్లేదు, ప్రాపంచిక విషయాల్లో ముక్కు పని చేయట్లేదు. అసలు వాసన వచ్చినా పట్టించుకోవాలి, గుడికి రావాలి. అలా వినినా కూడా మన చెవులకి ఎక్కదు. అయితే ఇంద్రియాలు ఎక్కడ మనకి ఇంకేదో కాదు, మనం ఇక్కడ రావడం కోసం అప్పటి నుంచి రెడీ అవుతుంది కదా. అయితే చిత్తము పరమాత్మ యొక్క లగ్నము చేసిన వాడై చేయాలి. మత్పరాయణుడై, మత్పరాయణుడు అంటే
శ్రీకృష్ణుడు యందు మనస్సును నిలపాలి. అయితే శ్రీకృష్ణుడు అంటే మనకు కనిపించే రూపాన్ని ఆరాధన చేసుకుంటూ పోతే అంటే వాళ్ళ కర్మలు బట్టి ఆరాధన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఆరాధన చేస్తే ఏమవుతుంది, ఇంకా వాళ్ళు ఇంకా జ్ఞానాలు పొందడానికి టైం పడుతుంది. అంటే శ్రీకృష్ణుడు అంటే ఎవరు? ధర్మాచరణ కలిగిన వారు. శ్రీరామచంద్రమూర్తి ఏం చెప్పారు? ధర్మమే దైవం. ఎక్కడ చెప్పారు? శ్రీరామచంద్రమూర్తి ధర్మమే దైవం. ధర్మాచరణ చేయాలన్నప్పుడు ఇంద్రియ నిగ్రహం తప్పనిసరి. ధర్మాచరణ చేయాలన్నా ఇంద్రియ నిగ్రహం తప్పనిసరి. ధర్మాచరణ చేస్తే సత్కర్మ, క్రమంగా సత్కర్మ నుంచి క్రమంగా ఏంటి నిష్కామ కర్మ, నిష్కామ కర్మ నుంచి క్రమంగా బుద్ధి స్థిరం. బుద్ధి స్థిరమైన తర్వాత ఏముంటుంది? జ్ఞానం. జ్ఞానం తర్వాత మోక్షం. మోక్షమే కృష్ణ భగవానుడు. అంటే ఇవన్నీ కలిపితే కృష్ణ పరమాత్మ. కనిపించే రూపాన్ని కూడా ఆరాధన చేసుకోవచ్చు, కాదని కాదు. కానీ మనం జ్ఞానం కోసం పరిగణిస్తున్నాం కదా, అంత డెప్త్ మనం కదా. కాబట్టి ఇవన్నీ కూడా కృష్ణ పరమాత్మ. అలా కృష్ణుడు ఆరాధన చేసి ధ్యానమునందు కూర్చోవలను. ఎస్, ఇప్పుడు చూడండి, ధ్యానమునందు ఎప్పుడు కూర్చోవాలి? ఆ కృష్ణ పరమాత్మ అంటే ప్రతి హృదయంలో వెలుగును నింపుతున్నటువంటి ఆత్మే శ్రీకృష్ణ పరమాత్మ. ప్రతి ఆత్మలో కూడా ఉంటారండి, కానీ ఒక్క మానవుడికి మాత్రమే తెలుసుకునే శక్తి ఉంది, ఏ జీవికి లేదు. కాబట్టి ప్రతి హృదయంలో వెలుగును నింపుతున్నటువంటి ఆత్మే శ్రీకృష్ణ పరమాత్మ. ఆ ఆత్మ యందు మనస్సును నిలిపి ధ్యానం చేయాలి. అలా ధ్యానమునందు కూర్చున్నవాళ్ళను, ధ్యాన ఇంద్రియములను వశమనుకునే వారి బుద్ధి స్థిరముగా ఉండును. ఇంద్రియాలు ఎప్పుడైతే మన వశమయ్యాయో, బుద్ధి స్థిరమయ్యిందో, అప్పుడు ఆత్మ యందు మనస్సును నిలిపి ధ్యానం చేయాలి. ఆ పవర్ అంటే తెలుస్తుంది. అయితే ఇంద్రియాలు స్థిరం అవ్వాలంటే కూర్చునేసరి కదా రేపు ఫంక్షన్ ఉంది, ఏ చీర కట్టాలి, మ్యాచింగ్స్ ఏంటి, అవన్నీ పోవాలి. అవన్నీ ఎలా పోతే ఏదో చేసుకుంటాం అనే భావన రావాలి. అంటే నేను ఇక్కడ కూర్చొని అక్కడ ఇంద్రియాలు వస్తుంది కాదంటే. అలాగే ఇంద్రియాలు వశము బంధించుకునే వాడిని బుద్ధి స్థిరముగా ఉండను అని కృష్ణ పరమాత్మ ఈరోజు మన గురించి చెప్పారండి. ఫలశ్రుతి అమృతలు ఉండదని भगवान के